పొందాలి. నిత్య నూతన యవ్వనంతో ఉండాలి. అంటే మనం రామ్‌తాన్ వినాలి. రామ్‌తాన్ వినటం వలన మన జీవితంలో మార్పులు ఏంటి అనేది గమనిస్తే అసలు రామ్‌తా ఎందుకు వినాలి? అనే ప్రశ్నకు జవాబు రామ్‌తాలోనే ఉంది. రామ్‌త్ అనే పదాన్ని వింటే ఎందుకు వినాలో అర్థమవుతుంది. ఆర్ రియలైజేషన్ ఆఫ్ ఐ యామ్. అసలు నువ్వెవరివి? నువ్వెప్పుడు జన్మ తీసుకున్నావు? నువ్వెక్కడ జన్మ తీసుకున్నావు? అసలు నువ్వెవరు? మానవుడు, మానవుడు అని పిలుస్తున్నా. అసలు మానవుడు ఎవడు? తెలుస్తుంది మాస్టర్ సిద్ధాంతాలు. నెక్స్ట్ ఏ అవేర్‌నెస్ ఆఫ్ ఐ యామ్. నువ్వెవరో నీకు అర్థమైన తర్వాత ఆ ఎరుకతో ఉండాలి. ఆ జాగృతతో ఉండాలి. ఆ జ్ఞానంతో ఉండాలి. అవేర్‌నెస్ ఆఫ్ ఐ యామ్. ఐ యామ్ గురించి జాగృతత. ఎం అంటే మేనిఫెస్టేషన్. రామ్తాలో ఉన్న అత్యంత కీలకమైనది సృష్టించగలగటం. నువ్వు ఎక్కడో జన్మ తీసుకున్నావు. నువ్వు తల్లి గర్భం నుండి బయటకొచ్చేసావు. నువ్వు తల్లి గర్భంలోనే జన్మ తీసుకుంటున్నావా అంటే కాదు అని రామ్తా అంటారు. నువ్వు తల్లి గర్భంలో శరీరాన్ని తీసుకున్నావు. నువ్వు అక్కడ ఉన్నతమైన తలాలలో అక్కడ ఉండి ఏం చేశావు నువ్వు? అక్కడ నీ లైఫ్ డిజైన్ చేసుకొని ఒక గ్రేట్ వర్క్ కోసం ఈ భూమి మీదకి ఇక్కడ ఎవరి గర్భంలో జన్మించాలి? ఏ జాతిలో, ఏ రంగులో జన్మించాలి? ఏ ప్రదేశంలో జన్మించాలి అని డిజైన్ చేసుకొని వచ్చాం మాస్టర్స్ మనం అని చెప్తారు రామ్. మేనిఫెస్టేషన్ అలా డిజైన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నాం. తల్లి గర్భం కంటే అంతకు ముందు లేవు. రేపు పొద్దున ఒకవేళ మరణించినా కూడా ఆ శవపేటిక తర్వాత లేవు అంటారు కదా. అది అబద్ధం. తల్లి గర్భంలో జన్మ తీసుకోవటానికి ముందు కూడా నువ్వు ఉన్నావు. శవపేటికలో నిన్ను ఉంచినా కూడా నువ్వు ఉన్నావు. ఆ నువ్వు ఎవరో తెలుసుకోవటమే అవేర్‌నెస్, రియలైజేషన్. అలా శవపేటికలో వెళ్ళకుండా నువ్వు చేయవలసింది మేనిఫెస్టేషన్. ఈ భూతలం మీద ఎంతసేపు ఉన్నా కూడా ప్రతిదీ సృష్టించుకోగలగటం, ప్రతిదీ మేనిఫెస్టేషన్ చేసుకోగలగటం నీ యొక్క సహజ కర్తవ్యం. ఇట్ ఈస్ ప్రైమరీ డ్యూటీ. మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్. కానీ మనం మర్చిపోయాం.
మన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాము. కానీ నువ్వు సృష్టించుకోగలగాలి. ఎలా సృష్టించుకుంటున్నావు అని చెప్పేదే రామ్‌తా. టీ థాట్ ఆఫ్ పవర్, ఆలోచనా శక్తి, సంకల్ప శక్తి, ఆత్మశక్తి, కాంతి పుంజ శక్తి, చైతన్య శక్తి, థాట్ పవర్. నీ థాట్ పవర్‌లో ఈ భూమండలం మీద నువ్వు జన్మ తీసుకున్నటువంటి ప్రతి క్షణంలో సమాజానికి నష్టం లేకుండా, విశ్వానికి నష్టం లేకుండా, నీ సోదరులకు నష్టం లేకుండా, నీ సాటి వారికి నష్టం లేకుండా, దేనినైనా నీ యొక్క ఆలోచనతో, శక్తితో సృష్టించుకోగల దమ్ము నీకుంది. అందుకే రామ్‌తా అంటే ఇష్టం. రామ్‌తా మేనిఫెస్టేషన్స్ చెప్తారు. థాట్ పవర్. నెక్స్ట్ హెచ్. హెచ్ అంటే హ్యూమన్ కాన్షియస్ విత్ గాడ్. కాన్షియస్‌నెస్. మనం మానవులం. మనం మానవత్వంతో ఉండాలి. ఆ మానవత్వంతో దైవాన్ని చూపించాలి. మనకి కనిపించిన, మనకి ఎదురైన ప్రతి ఒక్కరికి మనకి ఉన్నంతలో ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయగలగటం నేర్చుకోవాలి అన్నది రామ్‌తా సిద్ధాంతం. మనం భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ అవసరాలు తీర్చలేకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళ ఆకలి తీర్చలేకపోవచ్చు. కానీ మన ముందున్న మీ దగ్గరకొచ్చిన వారి ఆకలి కోసం ఆ టైంలో ఏదుంటే అది ఇవ్వాలి అని చెప్తారు. ఆ మానవత్వంతో దైవాన్ని చూపించాలి అని చెప్తారు. మానవత్వంలో దివ్యత్వాన్ని చూపించగలగాలి. అంతేగాని వేరే దైవం ఎక్కడా లేదు. ఏ దైవము ఎక్కడా లేదు. మనల్ని మించినటువంటి ఏ దైవము ఎక్కడా లేదు. అహం బ్రహ్మాస్మి తత్వమై తత్వమసి హాయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. మానవుడే మహనీయుడు. మానవుడే దేవుడు. దైవం మానవుని ప్రతి అంశలో, ప్రతి కణంలో, ప్రతి కణంలో నిబిడీకృతమై ఉంది. కానీ మానవుడు తనలో ఉన్న దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక దైవం ఎక్కడో ఉంది అని పరుగు పెడుతున్నాడు. దేవులాడుతున్నాడు, పరిగెడుతున్నాడు. మానవుడు దైవంగా భావిస్తూ అలా భావిస్తే అందరూ దైవాలు. అందరిలో దైవత్వాన్ని అందరిలో నిన్ను నువ్వు చూసుకుంటే ఆ దైవత్వ సిద్ధిస్తుంది. శ్రీరామచంద్రులు గారు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మన అందరి అయోధ్య అక్కడ ఉంది. శ్రీరాముని ప్రతిష్ఠ జరిగిన చోట మన అయోధ్య మన శరీరమే. మన అయోధ్య శరీరం అనేటువంటి ఈ అయోధ్యలో రామ్ ప్రతిష్టాపన జరగాలి. రామ్ జ్ఞానమే ప్రతిష్టాపన జరగాలి. రామ్ అంటే సనాతన భాషలో దైవం అనే అర్థం. అది ఫిజికల్.
ఇది హాస్టల్ అండ్ మెంటల్. మన దైవంలో దైవం యొక్క ప్రతిష్టాపన జరగాలి. దైవపు ప్రతిష్టాపన జరగాలి. దానికి పూజారులు, కర్మకర్తలు, ట్రస్టీలు అందరూ మనమే. అయోధ్య అంటే మన శరీరం. రామ్ అంటే మన దైవం, మన ఆత్మ. మన ప్రతిష్టాపన జరగాలని, దాని గురించి మనం నేర్చుకోవాలని కూడా కాన్షియస్నెస్లో, హ్యూమన్ కాన్షియస్నెస్లో, గాడ్ కాన్షియస్నెస్లో తీసుకురావాలి. గాడ్ అనే పదం లేదు, ఉన్నది ఒకటే, హ్యూమన్, మానవుడు. హ్యూమన్ అంటే సాంస్క్రిట్లో గాడ్ అనే అర్థం. హ్యూమన్ ఇజ్ ఈక్వల్ గాడ్. మన శరీరమే దేవాలయం. మనల్ని అన్యంగా ఏ దేవుడు లేడు లేడు. ఓకే, అన్యంగా ఉన్న దేవుళ్ళని పూజించటం తప్పు కాదు. మనకి ఏ రూపంలో నచ్చితే ఆ రూపంలో పూజించుకోవచ్చు. హ్యాపీనెస్. అది మన మనసుకి శాంతి ఇస్తుంది. మీకు కొన్ని సుగుణాలు అలవాటు చేస్తుంది. దీన్ని ప్రోత్సహించాలి కూడా. కానీ అంతిమంగా గుర్తుంచుకోవాల్సింది, వి ఆర్ హ్యూమన్స్, వి ఆర్ గాడ్స్. ఎస్, వి ఆర్ గాడ్స్ అని రామ్ చెప్పారు. అదేనండి రామ్తాలో ఉన్న ప్రత్యేకత. అందుకే రామ్తా పిచ్చిగా నచ్చేది. ఏ నాట్ బట్ నాట్ లీస్ట్ ఎసెన్షన్. మీరు ప్రతిసారి జన్మలు ఎత్తుతూనే ఉంటారు. మీ జన్మలో అయితే, మీరు ఏ జన్మలో అయితే మీరు ఈ జన్మలో ఎసెన్షన్ చేసి దిస్ ఈజ్ లాస్ట్ బర్త్. లేకుంటే జన్మలు జన్మలు తీసుకోవాల్సిందే, భూతలం మీదకి తిరిగి రావాల్సిందే. ఎసెన్షన్ ఎప్పుడైతే చేస్తారో ఈ భూతలం పైకి వచ్చిన గ్రేట్ వర్క్, డిజైన్ వర్క్ పూర్తి చేయబడుతుంది. మీకు మీరు జన్మ ఉండదు. ఏ మహాశూన్యం నుండి మనం అందరం ఆవిర్భవించామో ఆ మహాశూన్యంలోకి మనం అందరం వెళ్ళిపోతాం. సో వెయిట్, దిస్ ఈజ్ రామ్తా చెప్తారు. మనిషికి మరణం లేదు. భూతలం మీద తన ఇష్టానుసారం ఉండొచ్చు. ఒకే వ్యక్తి తను భూతలం మీద దేనికోసం అయితే వచ్చారో అవన్నీ నెరవేర్చుకొని ఒకే జీవితంతో ఆ పరమాత్మ స్థితిని చేరుకోవచ్చు అని రామ్తా చెప్తారు. కానీ వారు బయటికి ఎందుకు వచ్చారో తెలియని అజ్ఞానంతో మనం మన స్థితిని మర్చిపోతూ ఉంటాం. మనకెన్నో కావాలనిపిస్తాయి. ఈ జన్మలో ఒక మానవుడిగా ఉంటూ, ఒక అన్నగా, తమ్ముడిగా, భార్యగా, అక్కగా, బిడ్డగా, కుమార్తెగా, కుమారుడిగా, తండ్రిగా,
తాతగా అన్ని హోదాల్లో మనం ఉన్నాం. కానీ మన జీవితం వాస్తవాలను మనం ఎంతవరకు సృష్టించుకోగలుగుతున్నాం? నీకొకటి కావాలని ఉంటుంది. నువ్వు దానికోసం చూస్తావా? సృష్టించుకుంటావా? రెండే ఆప్షన్. ఎలా సృష్టించుకోవాలి అంటే, మనకి ఏదో కావాలి. అది సంపద, రుగ్మతలు, ద్వేషాన్ని సృష్టించుకోవటం అనేది మనిషి యొక్క ప్రాథమిక ధర్మం. మనిషి శ్వాస ఎలా తీసుకుంటున్నాడో అలా సృష్టించుకోగలగాలి. అంత సహజంగా సృష్టించుకోగలగాలి. అంత సహజత్వంతో సృష్టించుకోగలగాలి అని రామ్తా చెప్తారు. ఎలా సృష్టించాలి, సృష్టించటం అంటే ఏంటి అనేది రామ్తా చెప్తారు. మీ జీవిత వాస్తవాలను మీకు నచ్చినట్లుగా, ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా మీరు ఉంటూ అబెండెన్స్లో మీ తోటి వారిని సైతం ప్రేమించండి. ఒక అహింసలో ఉంటూ ఒక సుస్థిరమైనటువంటి శాంతిపూర్వకమైనటువంటి ఒక దివ్య యుగాన్ని, ఒక నవ్య యుగాన్ని, ఒక అద్భుతమైన సమాజాన్ని సృష్టించుకోవాలి అని రామ్తా చెప్తారు మాస్టర్. నువ్వు ఎక్కడ జన్మ తీసుకున్నావు? ఎలా జన్మ తీసుకున్నావు? నీ జన్మ రహస్యం ఏంటి? అసలు ఈ శరీరం ఎందుకు వచ్చింది? అసలు నీకు ఈ ఆత్మ ఎక్కడిది? నువ్వెవరు? అసలు రామ్తా ఏమంటారంటే, నేను ఆత్మ అనుకుంటాం కదా, నేను ఆత్మ కాదు, నేను కాంతి పుంజం. నేను ఆత్మ కాదు, నేను కాంతి పుంజం. ఆత్మ నా యొక్క ఆభరణం. ఎలాగైతే శరీరాన్ని, మనసుని, బుద్ధిని సృష్టించుకుంటామో అలాగే మనమందరం ఆత్మని కూడా సృష్టించుకున్నాము. ఆత్మ పదార్థం కాదు, మన ఆత్మని సృష్టించుకున్నది మహోన్నతమైన కాంతి పుంజాలం అని రామ్తా అంటారు మాస్టర్. ఇందులో మళ్ళీ మనం సృష్టించుకోవడానికి కావలసిన శక్తి అంటే ఏంటి అంటే, స్ట్రెంగ్త్ వేరు, ఎనర్జీ వేరు. స్ట్రెంగ్త్ అంటే భౌతికమైన భౌతిక పరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉపయోగించాల్సింది స్ట్రెంగ్త్. ఎనర్జీ అన్న పదం, స్పిరిచువల్ ఎనర్జీ అనేది స్పిరిచువల్. మనం మనలాంటి మానవునికి ఎనర్జీ అనే పదం ఉపయోగించబడుతుంది. ఈ యొక్క శక్తి చైతన్యాలతో కూడినటువంటి మనం మన ఆదాన్ని ఎలా సృష్టించుకుంటాం, ఎలా ఏర్పరచుకుంటాం అనేది అంతా సవివరంగా వివరించారు మాకు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎదుగుతూ ఉంటాం.
మనం నిత్యం ధ్యానం చేస్తూ ఆ మహాశూన్యంలో ధ్యానం చేస్తూ మనం ఎవరం, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, మనం ఏం కార్యం చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాం అనే విషయాలని తెలుసుకోవటానికి మనకి ఏకైక మార్గం ధ్యానం ఒకటే మాస్టర్. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను మనం ధ్యానం అనే ఆ యోగ సాధనలోనే మన జీవితాన్ని గడుపుదాం, అంకితం చేద్దాం మాస్టర్. మన పనులు మనం చేసుకుంటూ మన మనస్సుని, మన మాటల్ని మన ఆధీనంలో ఉంచుకుంటూ ఆ మహావిశ్వంతో, ఆ శూన్యంతో ఏకాంతంలో ధ్యానం చేద్దాం మాస్టర్. మనం ధ్యానం చేయటానికి కూర్చుని చేయాలను లేదా ఇంకో విధంగా చేయాలను కొన్ని నిబంధనలు మనకు అలవాటు అయ్యేంత మట్టికి మాస్టర్. తర్వాత మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఎరుకతో ధ్యానం చేస్తూ ప్రతి వారిలో దైవాన్ని, దైవత్వాన్ని, దివ్యత్వాన్ని చూస్తూ తోటి వారిని ప్రేమిస్తూ అందరికీ సహాయం చేస్తూ ఎవరిని మనం ద్వేషించకుండా ఎవరి గురించి మనసులో చెడుగా కూడా ఆలోచించకుండా చాలా ఎరుకతో ఈ అద్భుతమైన మానవ జీవితంలోకి మనం ఎందుకు వచ్చాం, ఏది సాధించడానికి వచ్చామో తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని మానస వాచ కర్మణ చేసుకుంటూ మన జీవితాన్ని అర్థాన్ని తెలుసుకుంటూ మనమంతా ఆ పరమాత్మ స్థితిలో ఐక్యమైపోవాలని, ఆ పరమాత్మ స్థితిని చేరుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఏం చెప్పాలో కూడా రావట్లేదు. నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గణేష్ మాస్టర్కి, వెంకటేశ్వర మాస్టర్కి, ఇంతమంది ఆత్మ బంధువులందరికీ